ప్రపంచంలో ఏ దేశం తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం నేపాల్ ప్రభుత్వం తీసుకుంది. ఇదే ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆ దేశాన్ని అట్టుడికేలా చేసింది. దేశవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. సోషల్ మీడియా నిషేధం కారణంగా రాజధాని కాఠ్మండ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. అయితే ఈ నిర్ణయం ఆ దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది. సోషల్ మీడియా నిషేధం వల్ల వ్యక్తిగత కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలు, విద్యారంగం, పత్రికా స్వేచ్ఛలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆరోపించారు. కాఠ్మండ్ మేయర్ బాలేంద్ర షా కూడా ఈ ఆందోళనకు, నిరసనలకు మద్దతు తెలిపారు. జన్జట్ పేరుతో వేలాది మంది యువతీ యువకులు, నిరసనకారులు రోడ్లపైకొచ్చి నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకొని అదుపు చేసే ప్రయత్నం చేసినా అది విఫలమైంది. అంతకుముందు నిరసనకారులు నేపాల్ పార్లమెంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు. చాలా మంది నిషేధిత ప్రాంతాల్లోకి దూసుకెళ్లారు. పోలీస్ బారికేడ్లను దాటుకుంటూ పార్లమెంట్లోకి పరుగులు తీశారు. ఘర్షణలు తీవ్రమవడంతో పోలీసులు అనేక ప్రదేశాల్లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో అప్రమత్తమైన అధికారులు రాజధాని సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. దీంతో అక్కడి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం స్థానికంగా ఆర్మీని రంగంలోకి దింపింది. उताबाट अर्को बाटो पनि आउँदैछ गाइस। ओहो हेर्नु त ल साथीहरु, यत्रो आन्दोलन हुन्छ कहिले? टिकटक नेपालमा दर्ता भएदेखि टिकटक नेपालमा दर्ता ప్రపంచంలో ఏ దేశం తీసుకొని సాహసోపేతమైన నిర్ణయం నేపాల్ ప్రభుత్వం తీసుకుంది. ఇదే ఇప్పుడు ఆ దేశంలో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. దేశంలో సోషల్ మీడియాను బ్యాన్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆ దేశాన్ని అట్టుడికేలా చేసింది. దేశవ్యాప్తంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్ వంటి 26 ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై నేపాల్ ప్రభుత్వం బ్యాన్ విధించింది. సోషల్ మీడియా నిషేధం కారణంగా రాజధాని కాఠ్మండ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నేపాల్ ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తి చేయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను బ్లాక్ చేసింది. అయితే ఈ నిర్ణయం ఆ దేశ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది. సోషల్ మీడియా నిషేధం వల్ల వ్యక్తిగత కమ్యూనికేషన్, వ్యాపార కార్యకలాపాలు, విద్యారంగం, పత్రికా స్వేచ్ఛలపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆరోపించారు. కాఠ్మండ్ మేయర్ బాలేంద్ర షా కూడా ఈ ఆందోళనకు, నిరసనలకు మద్దతు తెలిపారు. జన్జట్ పేరుతో వేలాది మంది యువతీ యువకులు, నిరసనకారులు రోడ్లపైకొచ్చి నిరసనకు దిగారు. పోలీసులు అడ్డుకొని అదుపు చేసే ప్రయత్నం చేసినా అది విఫలమైంది. అంతకుముందు నిరసనకారులు నేపాల్ పార్లమెంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో భద్రతా దళాలు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అనేక మంది నిరసనకారులు గాయపడ్డారు. చాలా మంది నిషేధిత ప్రాంతాల్లోకి దూసుకెళ్లారు. పోలీస్ బారికేడ్లను దాటుకుంటూ పార్లమెంట్లోకి పరుగులు తీశారు. ఘర్షణలు తీవ్రమవడంతో పోలీసులు అనేక ప్రదేశాల్లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో అప్రమత్తమైన అధికారులు రాజధాని సహా పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. దీంతో అక్కడి పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇక నేపాల్ ప్రభుత్వం స్థానికంగా ఆర్మీని రంగంలోకి దింపింది. एग्रेसिभ त जानै पर्छ आज क्राउड, मलाई त त्यस्तो लाग्छ कि 10 जना